రెవెన్యూ నుంచి వచ్చినా కూడా ఆ రెవెన్యూ తాలూకు ఛాయలైనా ఆయనలో కనపడవు. అంత మానవతావాది సంస్కారి, చాలా హంబుల్గా ఉంటారు అంత అధికారి అయినా కానీ. ఈ రోజున మన పీఠం పట్ల అభిమానంతో చాలాసార్లు అడిగాను నన్ను, నాకు మీ పీఠం యొక్క తత్వము ఈ కార్యక్రమాలు నాకు చాలా నచ్చాయండి, నేను మీ పీఠానికి వస్తానండి అని. 3 రోజుల నుంచి పాపం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన విధి విధానం ఉంటుంది కదా, బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల్లో ఆయన విన్నామన్నా కూడా రాలేకపోయినారు. ఈరోజు మనకి ఆయన సభకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా శ్రీ బి రామారావు గారిని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. మరి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ గురుదేవులు కుమారుషా గారికి మరి ఈ కార్యక్రమంలో మరి అంకిత భావంతో పనిచేస్తున్న మా సూర్యారావు గారు, అలా కోమలి గారు, మరి అలాగే ఇంకా ఎందరో పెద్దలు, మరి ఈ కార్యక్రమం విజయానికి కృషి చేస్తున్న అందరికీ, అలాగే ఈ పీఠంలో శిష్యులుగా ఉన్న వారికి, మరి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేసిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి మానవ సేవే మాధవ సేవ అంటారు. మరి ఈ పీఠంలో నేను గమనించింది ప్రజా సంక్షేమానికి పనికొచ్చే మంచి కార్యక్రమాలు చేయడం, ప్రజల్ని మంచి వైపు మరలించడం అన్న ఒక సంకల్పంతో ముందుకు సాగడం అన్నది చాలా నచ్చిన అంశం. మరి ఇక్కడ కాన్సెప్ట్ కూడా మరి మతాతీత ఆధునిక మానవ దేవాలయం అన్నారు. అంటే ఈ కాన్సెప్ట్లోనే మానవతావాదం అనిపిస్తుంది. అన్ని వాదాల్లో కంటే మనిషిని మనిషిగా చూసే మానవతావాదం అన్నది చాలా గొప్పదన్న విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే మనిషిగా బతకలేని పరిస్థితుల్లో నీలో దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుడివే అని చెప్పే ఒక ఆధునిక దేవాలయం ఇక్కడ ఏర్పడడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. నేను గతంలో ఈ పీఠానికి సంబంధించిన మీటింగ్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. మరి మతాతీతం అంటే మనుషులంతా ఒక్కటే, వారు ఏ మతానికి సంబంధించిన వారైనా సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు. అంటే అందరి భగవంతుడు ఒక్కడే, అతను ఈశ్వరుడు కావచ్చు, అల్లా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, అందరూ కొలిచేది ఒక దేవుణ్ణి. ఆ దేవుని యొక్క బిడ్డలమే మనం అన్న విషయాన్ని మనం గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ పీఠం మనకు చెప్తుంది. అంతేకాకుండా మనిషి మరి స్వార్థబుద్ధితో మరి ఎన్నో తప్పులు చేయడం, మరి పక్కవాడి యొక్క ఔన్నత్యాన్ని కూడా గుర్తించకపోవడం, మరి పక్కవాడి యొక్క ప్రగతిని మరి చూసి ఈర్ష్యపడడం, ఇవన్నీ కూడా మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. అలా కాకుండా పక్కవాడిని కూడా నీతో సమానంగా చూడు అని చెప్తుంది ఈ పీఠం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అంటే మనిషి తను పక్కవాడిని కూడా తనతో సమానంగా చూసుకోగలిగితే తప్పకుండా మరి సర్వేజన సుఖినోభవంతు అనే కాన్సెప్ట్ నిజమవుతుందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి.